హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ సిఇఓ 39వ భాగాన్ని వినేద్దాం. ఐ ఆమ్ నాట్ ఏ గుడ్ వైఫ్, డాటర్, మదర్. బట్ ఇంకా ఇలా ఉండను. ఖచ్చితంగా వాళ్ళకి నా లోటు లేకుండా చేస్తాను. ఇన్ని రోజులు వాళ్ళు కోల్పోయిన సంతోషాల్ని డబుల్గా ఫుల్ఫిల్ చేస్తాను. బట్ ఒకే ఒక కండిషన్ మీద నిన్ను వదిలేస్తున్నాను. ఏంటి? ఇంకెప్పుడు నువ్వు నా కళ్ళకు కనిపించకూడదు. ఎంతైనా నువ్వు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నా నాన్న అన్నయ్యల చావుకి కారణమయ్యావు. నిన్ను చూస్తే మళ్ళీ వాళ్ళ చావుకి నువ్వే కారణమని మాట నా చెవుల్లో వినిపిస్తుంది. సో నువ్వు ఈ జన్మలో నాకు కనిపించొద్దు. నిన్ను నమ్మచ్చా అంటూ అభయ్ అనుమానంగా చూస్తాడు. హా, ఇన్నిసార్లు కీర్తిని చంపడానికి ప్రయత్నం చేసిన నువ్వు ఒక్కసారి కీర్తి మాటలు విని తనకి హాని కలిగించడం ఆపేస్తావంటే ఎలా నమ్మడం అంటూ శ్రీ కూడా అన్నాడు. నమ్మాలి. ఇంకా వేరే ఆప్షన్ మీ దగ్గర ఏమైనా ఉందా? ఉంది, నిన్ను అరెస్ట్ చేయడం అన్నాడు రాజ్ పోలీస్. వద్దు, నేను నమ్ముతున్నాను అంటుంది కీర్తి. కీర్తి అన్నాడు అభయ్. ప్లీజ్ అభయ్ గారు, ఒక్క ఛాన్స్ ఇద్దాం ప్లీజ్. తనకి చిన్న పాప ఉంది. ఆలోచించండి. తనకి తోడుగా నీడగా ఎల్లప్పుడూ ప్రేమని పంచాల్సిన అమ్మ ఎక్కడో జైల్లో ఉంది అంటే ఆ చిన్న మనసు ఎంతగా తల్లడిల్లుతుందో. ప్లీజ్, నేను చేసిన తప్పుకి ఐశ్వర్య వాళ్ళ అమ్మకి శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో తప్పు చేసి ఆ చిన్ని మనసుని గాయపరచలేను. ప్లీజ్ వదిలేయండి. కీర్తి తన బిడ్డ కోసం ఎంతగా ఆలోచించడం చూస్తున్న ఐశ్వర్యకి నిజమైన అమ్మతనం, అమ్మ ప్రేమ, అమ్మ అభిమానం, అమ్మ బాధ్యత ఇప్పుడు తెలుస్తున్నాయి. నా కన్న కూతురు మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇంక మీదట నా వల్ల కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల కానీ కీర్తికి ఎలాంటి హాని జరగదు అని ఐశ్వర్య చెప్పగానే ఇంకేమీ చేయలేక కీర్తి కోసం అయినా తన్ని వదిలేయాలనుకున్నాడు అభయ్. కట్లు విప్పమని సైగలు చేశాడు. చూడు ఐశ్వర్య, నువ్వు నిజంగా మారి ఉంటే సంతోషం. అలా కాదని ఇప్పటికీ ఇక్కడ యాక్టింగ్ చేసి ఆ తర్వాత కీర్తి జోలికి రావాలని ప్రయత్నం చేస్తే ఈసారి నాలో ఉన్న రాక్షసుని చూస్తావు. అప్పుడు ఎలాంటి సెంటిమెంట్లకి నేను లొంగను. సీరియస్గా చెప్తున్నాను. అండ్ నువ్వు మారావని నేను నమ్మే వరకు నీ మీద ఒక కన్నేసి పెడతాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. ఐశ్వర్య ఏం మాట్లాడలేదు. ఇంకేంటి, అన్ని సమస్యలకి సొల్యూషన్ దొరికిందిగా. జాహ్నవి ఎలాగో ఇంత దూరం వచ్చావు. రేపు అభయ్ కీర్తిల పెళ్లి చూసి వెళ్ళు అన్నాడు శ్రీ. పోరా స్టూపిడ్, నీ వల్లనే నా అభిమానం నాకు దూరం అయ్యాడు. ఇంకోసారి నాతో మాట్లాడుకు. అండ్ అభి పెళ్ళి నేను చూడాలా? నా చిన్న గుండె తట్టుకోలేదు అంటూ ఏడుపు మొహం పెట్టగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ జాహ్నవి ఇన్నోసెంట్ ఫేస్ చూసి నవ్వేశారు. రాజ్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా నీ హెల్ప్ వల్లనే నేను ఇలా ఈరోజు. అదేం పర్వాలేదులే అభి. ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేకపోతే ఎలా? ఏంట్రా రాజ్, నాకొక్క మాట కూడా చెప్పనే లేదు. ఇద్దరు కుమ్మక్కయ్యారని. నీ నోట్లో ఏ నిజాలు దాగవు కదా, అందుకే చెప్పలేదు అన్నాడు అభయ్. ఓకే రౌడీలు, ఇంక మీరు ఇలాంటి పనులన్నీ ఆపేసి పనికొచ్చే పనులు చేసుకుంటామని మాటిస్తే వదిలేస్తాం, లేదా అని అంటుండగాని రాజ్, అయ్యో సార్, మా మేడమే ఏం మారిపోయాక మేమెందుకు మారం సార్ అంటూ కాలు మీద పడ్డారు. కీర్తి అభయ్ చాలా సంతోషంగా ఉన్నారు. అన్ని సమస్యలు తిరిగి తొలగిపోయాయి. ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని నడుస్తూ వెళ్తున్నారు. అవును అభయ్ గారు, అక్కి ఎలా ఉన్నాడు? కాంపిటీషన్ దగ్గరికి వెళ్ళాడు. అయినా వాళ్ళు చెప్పొద్దంటే మాత్రం ఎలా చెప్పకుండా వెళ్ళిపోతావు? అప్పటికప్పుడు ఏదో ఒకటి ఆలోచించాలిగా సేవ్ అవ్వడానికి. ఏం చేస్తుంది అభయ్ గారు? అక్కిని అలా చూసేసరికి మైండ్ బ్లాక్ అయింది అంటూ దిగులుగా మొహం పెడుతుంది. ఇట్స్ ఓకే కీర్తి, మన జీవితంలో మెయిన్ విలన్ ఆ ఐశ్వర్య. తనని నీ మాటలతో మార్చావు. ఇంకా మనకి ఎలాంటి సమస్యలు రావు. సో ఫీల్ ఫ్రీ. ఓకే, బట్ ఇంట్లో ఇదంతా ఏం చెప్పకండి సార్. నేనే ఏదో మేనేజ్ చేసుకుంటాను. ఓకే, నీ ఇష్టం. అలా అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. కీర్తి ఇంటికి వెళ్ళగానే అందరూ భయంతో, భాగ్య అయితే ఏడుపు మొహంతో వచ్చేస్తుంది. అభయ్ కీర్తి ఏదో నచ్చ చెప్పి కీర్తి రూమ్ లోపలికి వెళ్ళిగానే శ్రీజ రూమ్ తలుపు వేసి లాక్ చేసి, ఏ కీర్తి, ఏం జరిగింది? నీ ఫోన్ చూశాను. అక్కి అలా నీకు అన్నోన్ కాల్ రావడం అన్నీ చెక్ చేశాను. ఇంట్లో తెలిస్తే కంగారు పడతారని చెప్పలేదు అంటూ లబలబా మాట్లాడుతుంది శ్రీజ. అబ్బా, కాస్త ఆగవే చెప్తాను అంటూ జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కీర్తి. మా ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్ చూసావా? ఆహా, అయితే ఏం చేయమంటావు? జాగ్రత్తగా ఉండమంటాను. నీ మొహంలే, ఈ ప్రపంచంలో నాకన్నా అందమైన అమ్మాయిలు కోట్లలో ఉంటారు. ఆ కోట్ల మంది కూడా నా అబ్బాయి గారిని నా దగ్గర నుంచి వేరు చేయలేదు. ఆహా, అంత కాన్ఫిడెంట్ ఏంటమ్మా నీకు? ఎవరికి చెప్పవుగా, నీకో నిజం చెప్తాను. ఏంటి అది? కీర్తి చిన్నప్పటి విషయం అంతా శ్రీజాకు చెప్తుంది. నిజంగానా? నమ్మలేవు కదా. ఎలా నమ్ముతానే? కన్న కూతుర్ని దారుణంగా ట్రీట్ చేస్తున్నారు ఈ లోకంలో జనాలు. ఒక ఇంటికి ఒక ఆడపిల్ల భారమని భావించే లోకంలో నిజంగానే ఇలాంటి ఒక కుటుంబం. అబ్బా, నిజంగానే నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావే. నిజమే శ్రీజ, నాకు అలాగే అనిపిస్తుంది.
ప్రాణంగా పెంచుకున్న వాళ్ళు, నా ప్రాణాలు పోయాయని తెలిసి ప్రాణాలు వదిలిన వాళ్ళు, ప్రాణంగా ప్రేమించే మనిషికి భార్యనవుతున్నాను. నిజంగానే ఏదో జన్మలో ఏదో పెద్ద మంచి పని చేస్తుంటాను. నిజమే అనుకుంటూ ఇద్దరు నవ్వుకుంటారు. అబ్బాయి ఇంటికొచ్చిన వెంటనే హిమజ కీర్తి గురించి అడుగుతుంది. సేఫ్గా ఇంట్లో దిగబెట్టొచ్చాను అత్తయ్య. నాకు తెలుసు అభి నీ గురించి. పెళ్లి కొడుకు చేయడానికి మంచి ముహూర్తం ఇంకో అర్ధగంట మాత్రమే ఉంది. ఫాస్ట్గా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా. ఓకే అత్తయ్య. ఆ లోపు కింద అన్నీ సిద్ధం చేసుకున్నారు. అక్షయ్ కూడా ఇంటికి వచ్చేసాడు. అక్షయ్ టెన్షన్గానే ఉన్నాడు. ఇంకా అఖిల్ని కలిసి అడిగితే అన్నీ వివరించాడు అఖిల్. ఎంత పెద్ద ప్లాన్స్ వేస్తున్నారేంటి అఖిల్ వీళ్ళందరూ? మనిషి జన్మాలు ఎత్తారా ఇంకేమైనానా? అసలు ఐశ్వర్యాన్ని నమ్మచ్చా? అదే నాకు అర్థం కాలేదురా. కీర్తి ఎమోషనల్గా లాక్ చేసింది. ఇంకా అభయ్ కూడా ఒక ఛాన్స్ ఇచ్చాడు. తప్పక, లేదంటేనా ఈరోజే ఐశ్వర్య జైల్లో కూర్చునేది. సరేలే, ముందైతే అన్నయ్య పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగితే చాలు అంటూ అభయ్కి నలుగులు పెట్టి పెళ్లి కొడుకుని చేసేశారు. ఇల్లంతా మళ్ళీ పెళ్లి సందడి అందుకుంది. ఎన్ని రోజులకి మన కళ నెరవేరబోతుందని ఇంట్లో వాళ్ళు కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. శ్రీ, అఖిల్, అక్షయ్, అభయ్ చుట్టూ చేరి అల్లరి చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. పెళ్లి కోసమని చేశాక అందరూ భోజనాలు చేసి బంధువులు అందరూ సాయంత్రానికి ఎలా రెడీ అవ్వాలి, ఏమేం చీరలు కట్టుకోవాలని మాట్లాడుకుంటున్నారు. అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకందరికీ ఒక విషయం చెప్పాలి అంటూ శ్రీ అమ్మ ముందుకొస్తుంది. అమ్మా ఏంటే అన్నాడు శ్రీ కంగారుగా. నువ్వు ఉండరా, ఏం లేదులే అంటూ అబ్బాయి పెళ్లి జరిగిన నెలకే శ్రీ కూడా పెళ్లి చేయాలని నిశ్చయించాం. వావ్ సూపర్ అంటూ చప్పలు కొడతారు అఖిల్, అక్షయ్. అసలు అబ్బాయి పెళ్లి రోజే శ్రీ కూడా పెళ్లి జరిపించాలని అనుకున్నాం. కానీ పిల్ల ఫిక్స్ అవ్వక నెల పోస్ట్ పోన్ అవుతుంది. అంటే ఇప్పుడు పిల్ల దొరికేసిందామా శ్రీ అన్నయ్యకి అని అక్షయ్ అడిగాడు. హా మరి? రే ఏంట్రా చెప్పనే లేదు అని అడిగాడు అబ్బాయి. అది నీకు ఆ రోజు బుల్లెట్ తగిలింది కదరా, నేను ఆ రోజు మధ్యాహ్నం బయటకు వెళ్ళాను గుర్తుందిగా? హా అవును. ఆ అమ్మాయే అబ్బాయి. మన శ్రీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు కావ్య. హో, మరి ఇన్ని రోజులు చెప్పనే లేదు? నీకే తెలుస్తుందిగా, అసలు చెప్పడానికి ఛాన్స్ కూడా లేదు. రోజులు ఎలాగో గడిచిపోయాయి. అందుకే అమ్మ ఈరోజు చెప్తుంది. అవును అబ్బాయి, చాలా మంచిది ఆంటీ. కనీసం పెళ్లి కూతురు ఫోటో అయినా చూపిస్తారా, లేదంటే పెళ్లిలోనో చూడాలా అంది సత్య. అయ్యో అంత అవసరం ఏముంది వదినా, అబ్బాయి పెళ్లికి కుటుంబంతో సహా రమ్మని చెప్పేశాం. అక్కడే మీకు పరిచయం చేస్తాం. ఓకే ఓకే, అయితే మా శ్రీ కూడా ఒక ఇంటివాడు అవ్వబోతున్నాడు అనమాట అన్నాడు అఖిల్. నువ్వు కూడా అవుదువులే అఖిల్. అత్తయ్య, శ్రీ అన్నయ్యతో పాటు అఖిల్ పెళ్లి కూడా జరిపించేద్దాం. అలా అంటే ఎలా? పెళ్లి జరిపించేయడానికి ఇదేమైనా చిన్న విషయమా ఏంటి? అక్కి, అమ్మాయి దొరకాలిగా అంది హిమజ. దొరికితే మీకు ఓకేనే కదా? ఏంటి ఎవరినైనా అంటూ ఒకలాగా చూసింది హిమజ. దొరికితే అన్నాను. ఒకవేళ ఈ నెలలోపు దొరికితే ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేద్దాం. నీ నోటి నుంచి వచ్చింది అంటే జరిగిపోతుందిలే అన్నాడు అభిరామ్ నవ్వుతూ. అందరూ ఆ మాటకి నవ్వేశారు. రే ఏంట్రా నాటకాలు చేస్తున్నావా? నీకు తెలుసుగా నేను అన్నాడు అఖిల్ అక్షయ్తో మెల్లగా. అబ్బా తెలుసులే, ఒకవేళ నీ లవ్ని ఒప్పుకుంటే మా శ్రీజ నిజంగానే ఒప్పుకుంటున్నారా? తను ఒప్పుకుంటుందో లేదో గాని నీకేదో తనని చూస్తే కొంచెం భయం అనిపిస్తుంది. అది మాత్రం నిజమేరా బాబు, మన కీర్తి అంత సాఫ్ట్ కాదు శ్రీజ అన్నాడు అక్షయ్. సరే సరే, వెళ్ళి 1 గంట సేపు అందరూ నిద్రపోండి, లేదా రెస్ట్ తీసుకోండి, మీ ఇష్టం. 4 గంటల నుంచి అందరూ రెడీ అవ్వాలి. 6 గంటలకంతా రెడీగా ఉండండి. ఇక్కడ నుంచి కళ్యాణ మండపానికి బయలుదేరాలి. అర్ధగంటలో వెళ్ళిపోతాం కాబట్టి సమస్య ఏముండదు. 7 గంటలకంతా రిసెప్షన్ మొదలైపోవాలి. ఇందులో ఎలాంటి తేడా రాకూడదు అన్నాడు అభిరామ్. ఓకే ఓకే అంటూ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు అందరూ. ఇక్కడ అభయ్ వాళ్ళ ఇంట్లో ఇలా ఉంటే ఐశ్వర్య వాళ్ళ ఇంట్లో ఏం చేస్తుందో చూద్దామండి. కీర్తి చెప్పిన మాటలు విని నిజంగానే ఐశ్వర్యలో మార్పు వచ్చింది. కీర్తి స్థానంలో తనని కాకపోయినా తన కూతుర్ని ఊహించుకోగానే తన మనసు కదిలిపోయింది. వాళ్ళ మనుషుల్ని మళ్ళీ కలవమని చెప్పి నేరుగా తన ఫామ్ హౌస్కి వెళ్ళింది. వెళ్తూనే తన భర్త జేమ్స్కి కాల్ చేసి అక్కడికే రమ్మని చెప్పింది. ఫామ్ హౌస్ దగ్గర ఉన్న తన అన్నయ్య సమాధి దగ్గర వెళ్ళి సమాధి పైన తలపెట్టుకుని కన్నీళ్లు కారుస్తూ, నన్ను క్షమించన్నయ్య, నీకు చేసిన ప్రమాణం నేను నిలబెట్టలేను, నెరవేర్చలేను. ఎందుకంటే మనం ఒక అమ్మాయి విషయంలో తప్పు చేస్తాం. ఆ తప్పుని నీ చెల్లెలుగా కాకపోయినా కనీసం ఇంకో అమ్మాయిగా అయినా అయ్యో ఆపుండాల్సింది. కానీ అలా చేయలేదు కదా. నిన్ను ఇంకా రెచ్చగొట్టి నేను ఒక రకంగా నీ చావుకి కారణమయ్యాను. ఇవన్నీ ఇప్పుడు వస్తున్న ఆలోచనలు, కీర్తి ఆవేదన విన్నాక వస్తున్న ఆలోచనలు. నన్ను క్షమిస్తావు కదూ? ప్లీజ్ ఒక్కసారి కనిపించన్నయ్య ప్లీజ్ అంటూ ఏడుస్తున్న ఐశ్వర్య తలపై ఎక్కడి నుంచి వచ్చి వాలాయో తెలియదు, కానీ రోజా పువ్వు రెక్కలొచ్చి వాలాయి. ఆ రెక్కలను చూసి అన్నయ్య నీకు కూడా ఓకే నా కీర్తిని వదిలేయడం అంటూ అడిగింది. మళ్ళీ రోజా పువ్వు రెక్కలొచ్చి వాలాయి. ఐశ్వర్య మొహంలో చిన్న చిరునవ్వు. థ్యాంక్ యూ అన్నయ్య అంటూ ఆ రెక్కల్ని 2 చేతులతో పట్టుకుని కళ్ళకు అద్దుకుంటుంది. నిజానికి ఆ పువ్వులు విసిరింది జేమ్సే.
ఐశ్వర్యని ఎప్పుడు పట్టించుకోకుండా ఉన్నట్లే ఉంటాడు జేమ్స్. కానీ ఐశ్వర్య ఒక్క అడుగు వేసిన జేమ్స్కి తెలిసిపోతుంది. ఐశ్వర్యకి ఎప్పుడు నీడగా ఉండే మనిషిని పెట్టాడు. అందువల్లనే ఆ అబ్బాయి ఐశ్వర్యాన్ని కిడ్నాప్ చేయడం, వాళ్ళ పందెం, ఫామ్ హౌస్కి వచ్చి వార్నింగ్ ఇవ్వడం అన్నీ జేమ్స్కి తెలుసు. కానీ ఎప్పుడు తన దగ్గర బయటపడలేదు. ఈరోజు జరిగింది కూడా జేమ్స్కి తెలుసు. అందుకే తను నేరుగా వంశీ దగ్గరికే వస్తుందని ముందే ఆలోచించిన జేమ్స్ ప్లాన్ ఇది. తనకి మనసు ప్రశాంతత కలిగిద్దామని చేశాడు. ఐశ్వర్యకి ఎప్పుడు బుద్ధి చెప్పాలని చూస్తూ ఉన్నాడు. కానీ విధి మీద తనకి ఉన్న నమ్మకం అది. ఎప్పటికైనా ఐశ్వర్యలో మార్పు వస్తుంది, తప్పు చేయకుండా ఆపుతుందని తన నమ్మకాన్ని బలంగా నమ్మాడు. అందుకే ఈ రోజులా ఇక ఆలస్యం చేయకుండా అప్పుడే వస్తున్నట్లు నటిస్తూ కారులో వస్తున్న జేమ్స్ను చూసి పరుగులు పెట్టింది ఐశ్వర్య. జేమ్స్ తన భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటూ కారు దిగి తన వైపుకు వెళ్ళాడు. జేమ్స్ అంటూ గట్టిగా హత్తుకుంటూ, ఐఆమ్ సో సారీ, నేను ఎంత పెద్ద తప్పు చేయబోయానో నాకు అర్థమైంది. నువ్వు చెప్పిందే నిజం. కీర్తి వైపు తప్పు లేదు కాబట్టే నేను ఎన్నిసార్లు తన మీద అటాక్ చేయించినా తన చావు నుంచి తప్పించుకుంటూ ఉండేది అంటూ తన జేమ్స్కి చెప్తుంది. ఏమీ తెలియనట్లు, మంచిది ఐషు, ఇప్పటికైనా నువ్వు మారావు, అంతే చాలు అంటూ తను ఓదారుస్తూ ఉంటాడు. మీ అన్నయ్య ఆత్మ కూడా శాంతించింది కాబట్టి ఇక మన పాప భవిష్యత్తు చూసుకుంటూ మీ అమ్మకి కాస్త ప్రేమను పంచు. ఖచ్చితంగా, ఇంకా నా పని అదే. ఐశ్వర్యలో నిజమైన మార్పును చూసి జేమ్స్కి చాలా సంతోషం కలిగింది. సమయం 5 గంటలు. అప్పటికే కీర్తి వాళ్ళ ఇంట్లో, అదేవిధంగా అభయ్ వాళ్ళ ఇంట్లో ఇంటి నలుగులు మొదలు పెట్టేశారు. చుట్టుపక్కల ఉండేవాళ్ళు బంధువులతో, 2 ఇళ్లతో ఎంతో కోలాహలంగా ఉంది. ఇంటి నలుగులు పెట్టాక అదే డ్రెస్లో కీర్తి తన ఇంట్లో నుంచి పక్కనే ఉన్న గుడికెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది. అలాగే అక్కడే టెంకాయతో దిష్టి తీసి పడేసి వెళ్ళి కారులో కీర్తిని ఎక్కిస్తారు. కీర్తితో పాటు శ్రీజ ఇంకా తన ఫ్రెండ్స్ బ్యూటీషియన్ వెళ్తారు. అలాగే అభయ్ కూడా ఇంటి దగ్గరగా ఉండే గుడికెళ్ళి దండం పెట్టుకుని దిష్టి తీపించుకుంటాడు. అలాగే కారులో ఎక్కి అభయ్తో పాటు శ్రీ, అఖిల్, అక్షయ్ ఎక్కి బయలుదేరుతారు. ఇద్దరూ సెపరేట్గా ముందు పెళ్లి మండపానికి చేరుకుంటారు. మళ్ళీ బయట ఇద్దరికి సపరేట్గానే దిష్టి తీసి రెడీ అవ్వడానికి వాళ్ళ గదుల్లోకి పంపుతారు. అప్పటికే సమయం 6 గంటలు. కరెక్ట్గా అభిరామ్ ప్లాన్ చేసినట్లే జరిగింది. ఇద్దరికి రెడీ అవ్వడానికి 1 గంట సమయం ఇచ్చారు. కరుణ కడుపుతో ఉండడం వలన తనకి తన భర్త సంతోష్కి కలిపి సపరేట్గా ఒక గది ఇచ్చేశారు. ఎంతో అద్భుతమైన పువ్వులతో డెకరేట్ చేస్తున్నారు. చూడ్డానికి పెళ్లి మండపం చాలా బాగుంది. అప్పటికే బంధువులు ఒక్కొక్కరుగా రావడం మొదలు పెట్టారు. ఇరు సైడ్లో వాళ్ళని పలకరిస్తూ కుర్చీలో కూర్చోబెడుతూ బిజీగా ఉన్నారు ఇరు కుటుంబం వాళ్ళు. అభయ్, కీర్తిల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అభయ్, కీర్తి పెళ్లి సందడిలో అందరూ సంతోషంగా సమయం గడుపుతున్నారు. కీర్తిని ఎంతో అందంగా దగ్గరుండి రెడీ చేయించిన శ్రీజ కూడా పెళ్లి కూతురికి ఏమాత్రం తక్కువ కాకుండా రెడీ అయింది. లైట్ పింక్ కలర్ సిల్క్ పట్టు చీర, అందుకు పర్పుల్ కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ విత్ ఆర్యా వర్క్తో చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అఖిల్ కళ్ళు తన నుంచి పక్కకు తిప్పుకోలేకపోయాడు. అభయ్, కీర్తిల బయట దిష్టి తీయడానికి వచ్చినప్పుడు శ్రీజాను చూసిన అఖిల్ కళ్ళు ఆశ్చర్యపోయాయి. అందరి కళ్ళు కీర్తి మీద ఉంటే అఖిల్ కళ్ళు మాత్రం శ్రీజ మీదే ఉన్నాయి. శ్రీజ కూడా అఖిల్ చూపుల్ని గమనిస్తూనే ఉంది. అసలు అంత అందంగా రెడీ అయింది. అఖిల్ని ఊరించడానికే తన నవ్వుతో, తన నడకతో పూర్తిగా అఖిల్ మాయ చేస్తుంది. కీర్తి, అభయ్ స్టేజ్ పైకి వెళ్ళాక శ్రీజ అందరితో కలిసి మాట్లాడుతూ ఉంటుంది. శ్రీజ అమ్మ, నాన్న కూడా పెళ్లికి వచ్చుంటారు. ముఖ్యంగా తన అల్లుడిని చూడ్డానికి, అంటే అఖిల్ని. అభిరామ్ కుటుంబానికి హిమజాకి తన అమ్మ నాన్నని పరిచయం చేస్తుంది. కానీ పెళ్లి సందడి అండ్ పనులు, బంధువులు, ముఖ్యమైన వాళ్ళు రావడంతో ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో అందరినీ పలకరిస్తూ బిజీగా ఉంటారు. శ్రీజ కుటుంబం అఖిల్, శ్రీజ పెళ్లి గురించి మాట్లాడాలని అనుకున్నారు. కానీ వీళ్ళు పర్లేదు, సమయం కాదని వాళ్ళు పెళ్లిని ఎంజాయ్ చేస్తున్నారు. అఖిల్ మాత్రం కొంచెం ఎక్కువ సమయం గడిపి శ్రీజ పేరెంట్స్ని ఇంప్రెస్ చేయాలనుకున్నాడు, చేస్తున్నాడు కూడా. ఇంకో సైడ్ శ్రీకి కాబోయే భార్య అండ్ తన కుటుంబం వాళ్ళు కూడా పెళ్లికొచ్చారు. శ్రీ కూడా తన వాళ్ళకి అందరికీ పరిచయం చేశాడు కావ్యాని, తన కుటుంబాన్ని. కావ్య చామంచాయ్ కలర్లో చీర కట్టుకుని సింపుల్గా రెడీ అయి వచ్చింది. అలా పెళ్లి అయితే అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ అందరికీ పరిచయాలు చేసుకున్నారు. అభయ్, కీర్తిల పెళ్లి తర్వాత అన్ని సాంప్రదాయాలు ముగించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని భార్యాభర్తలుగా కలిసి మొదటిసారి అభయ్ ఇంటికి వెళ్లారు. అభయ్, కీర్తిలు ఇద్దరికి బయట దిష్టి తీశారు. లోపలికి వెళ్ళండి అంటూ సత్య చెప్పగా, అలా ఎలా రాణిస్తాం నీ కోడల్ని, ముందు ఒకరి పేర్లు ఒకరు చెప్పమని చెప్పు అంటూ వచ్చిన బంధువులు అల్లరి చేశారు. కొంచెంసేపు కీర్తికి వాళ్ళందరి ముందు కాస్త సిగ్గేసింది. అందులో ఇంతవరకు అభయ్ని పేరు పెట్టి కూడా పిలవలేదు. అందుకే చెప్పడానికి సిగ్గుతో కలిపిన మొహమాటం అడ్డొచ్చింది. పిల్ల కాస్త సిగ్గుపడుతుంది, నువ్వు చెప్పు అభయ్ అన్నారు. అభయ్ చిరునవ్వుతో, నేను నా భార్య కీర్తి కలిసొచ్చాం, కాస్త లోపలికి వదులుతారా అంటూ అడగగానే చెప్పేస్తాడు. అది మా అభయ్ అంటే అంటూ పొగుడుతుండగా, మా కీర్తి కూడా ఏమి తక్కువ కాదు అంటూ
కీర్తి చెప్పవే అంటూ పక్కన శ్రీజ ఫోర్స్ చేసింది. కీర్తి అయినా చెప్పడం లేదు. అభయ్ కూడా తన భర్తగా తన నోటి నుంచి తన పేరు చెప్తే వినాలని ఆతురతతో కీర్తి వైపే చూస్తున్నాడు. ఒసే, ఇది మన గర్ల్స్ ప్రెస్టేజే, అలా ముద్దపప్పులాగా ఉండొద్దు చెప్పు అంటూ కొనిగింది శ్రీజ. నేను నా భర్త అభయ్ గారు కలిసి వచ్చాం అని చెప్పింది. చెప్పేసింది. వెరీ గుడ్ అంటూ అభయ్ బాబు చాలే, నీ భార్యను చూసింది, ఇక నీతోనే కదా ఉండబోతుంది, కాస్త పల్లెంలో డబ్బులు వేయాలి, 1000 వేస్తే సరిపోదు అంటూ ఉండగానే 10,000 కట్ట పల్లెంలో పెట్టాడు. అబ్బో అంటూ సరే ఇంక వదిలేస్తాం వెళ్ళండి అంటూ నవ్వుతూ దారిచ్చారు. ఇద్దరు కలిసి కుడికాలు ముందు పెట్టి నేరుగా దేవుడి గదిలోకి వెళ్ళి కీర్తి చేతులతో దీపం పెట్టించి దండం పెట్టుకుని వచ్చి హాల్లో కూర్చోమని చెప్పారు. ఇద్దరు సోఫాలో కూర్చున్నాక చేయాల్సిన సాంప్రదాయాలు చేసేసి అవే పెళ్లి బట్టల్లో కీర్తి ఇంటికి పంపారు. అప్పటికే సమయం 11. ఇంకా టిఫిన్ కూడా తినలేదు. ఇద్దరిని ముందు ఫ్రెష్ అవ్వమని చెప్పగా ఫ్రెష్ అయ్యి టిఫిన్ తింటారు. ఇద్దరు కాసేపు వెళ్ళి నిద్రపోండి, రాత్రంతా నిద్రపోలేదు కదా అని చెప్పి గదిలోకి పంపిస్తారు. కీర్తి నువ్వు వెళ్ళు, నేను కాస్త మీ నాన్నతో మాట్లాడొస్తాను. ఓకే మావయ్య, మీతో కొంచెం మాట్లాడాలి. రండి బాబు అంటూ మేడం మీదకి తీసుకుని వెళ్తాడు. కొంచెంసేపు మాట్లాడాక అందులో ఏముంది బాబు, మీ ఇష్టమే అంతా అన్నాడు ప్రసాద్. థ్యాంక్ యూ మావయ్య. సరే బాబు, నేను ఇంట్లోకి చెప్తానులే, నువ్వు వెళ్ళి కొంచెంసేపు నిద్రపో. సరే మావయ్య అని కీర్తి గదిలోకి వెళ్ళాడు అభయ్. అభయ్ వస్తాడేమో ఎదురుచూసి రాత్రంతా నిద్ర లేకపోయేసరికి నిద్ర పట్టేసింది కీర్తికి. తలుపు గడియ పెట్టి ముద్దుగా నిద్రపోతున్న కీర్తిని చూస్తూ కూర్చున్నాడు తన పక్కనే. ఇంతవరకు కీర్తి నిద్రపోవడం చూడలేదు, ఇదే మొదటిసారి. ఎప్పుడో అమ్ముగా తన ఒడిలో నిద్రపోయింది, ఇప్పుడు మళ్ళీ తన నిద్రపోవడం చూస్తున్నాడు అభయ్. ప్రేమగా తల నిమురుతూ పక్కనే పడుకున్నాడు. తన స్పర్శకి మెలకు వచ్చిన కీర్తి పక్కనే పడుకున్న అభయ్ని చూసి తన ఎదపైకి చేరుకుని గట్టిగా పట్టుకుని పడుకుంటుంది. నిద్రపోయావు అనుకున్నా అంటూ ఇంకేం మాట్లాడుకున్నా అలాగే నిద్రపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.